భాగవతము దశమ స్కందం పూర్వ భాగం నుంచి పూతన సంవారం. కంసుడు అష్టమ గర్భమును తను సంవరించగలనని ఎన్నో ప్రయత్నములు చేశాడు. ఎన్ని ప్రయత్నములు చేసినా అష్టమ గర్భం జారిపోయి ఇంకో చోట పెరుగుతుంది. తన మృత్యువును ఏ ప్రయత్నం చేత తను అధిగమించలేకపోతున్నాడు. ఈ సత్యమును కంసుడు అంగీకరించి ఉంటే కంసుడి జీవితం వేరే రకంగా మారి ఉండేది. ఇక్కడ కంసుడు రాత్రి నిద్రపోయి ఉదయముననే తన మంత్రులను పిలిచి విషయమును చెప్పాడు. మీరందరూ చూశారు. నిన్న నేను ఆ బిడ్డను చంపబోయాను. ఆవిడ వెంటనే స్త్రీగా మారిపోయి పైకి వెళ్ళి నువ్వు తొందరగా మరణించబోతున్నావు, నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టి వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పింది. నాకు కొంచెం భయంగా ఉంది అన్నాడు. అప్పుడు కంసుని చుట్టూ ఉన్నవాళ్ళు, రాజా, ఈ మాత్రం దానికే భయపడిపోతావేమిటి? మీ దాటికి ఆగలేక దేవతలందరూ దాక్కుని ఉన్నారు. మీ శక్తి మామూలుది కాదు. మీరు మాకు ఒక్క ఉత్తర్వు ఇచ్చారంటే మేము అంతటా తిరిగి కొత్తగా పుట్టిన పిల్లల దగ్గర నుంచి పళ్ళు వస్తున్న పిల్లల వరకు అందరినీ చంపేస్తాము అన్నారు. నీ ప్రధాన శత్రువు శ్రీ మహావిష్ణువు. గతంలో నువ్వు కాలనేమిగా ఉండగా నిన్ను సంవరించాడు. నీకొక రహస్యం చెప్తాను విను. ఇప్పటికీ కూడా పిల్లవాని రూపంలో వచ్చి నిన్ను ఎవ్వరూ చంపుతారో తెలుసా? విష్ణువే చంపుతాడు. విష్ణువు మూలమును తీసివేయాలి. ప్రబలంగా విష్ణువు ఎక్కడ ఉంటాడో దానిని తీసివేయాలి. ఎవరెవరు సత్యం మాట్లాడుతున్నారో, ఎవరెవరు జపం చేస్తున్నారో, ఎవరు ఈశ్వరుని నమ్ముతున్నారో, ఎవరు ప్రశాంతంగా ఉంటున్నారో, ఎవరు తపస్సు చేస్తున్నారో, ఎవరు అగ్నికార్యం చేస్తున్నారో, ఎవరు వేదం చదువుకుంటున్నారో, ఎక్కడ ఆవులు ఉన్నాయో, ఎక్కడ దూడలు ఉన్నాయో, ఎక్కడెక్కడ హోమములు జరుగుతున్నాయో వీటన్నిటినీ నాశనం చేస్తే విష్ణువు అనేవాడు లేకుండా పోతాడు. అప్పుడు ఇంకా మనకు శత్రువు ఉండడు. అందుకని వీటన్నిటినీ నాశనం చేసేస్తాం. మాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నారు. ఇక్కడ నందరాజ్యంలో కృష్ణ భగవానుడు పెరుగుతున్నాడు. అసలు జన్మించిన వలసిన అవసరం లేనివాడు. అజయో మానో బహుధః విజయతే అని వేదం అంటుంది. జన్మించవలసిన అవసరం లేనివాడు అనేకమైన జన్మలను పొందుతున్నాడు. అటువంటి వానికి జాతక కర్మ చేస్తున్నారు. ఆయన కన్నా ముందు ఉన్నవాడు ఎవడూ లేడు, ఆయన తర్వాత ఉండేవాడు లేరు. కాబట్టి ఆయన ఎప్పుడూ తల్లిపాలు త్రాగి ఎరగడు. అటువంటి వాడు ఈవేళ ఆశ్చర్యంగా యశోదాదేవి ఒడిలో పడుకుని పాలు తాగుతున్నాడు. పరబ్రహ్మం అనుగ్రహం ఎంత ఆశ్చర్యం! ఆ యశోదామాత ఎంత పుణ్యం చేసుకుందో కదా! ఆనాడు పాలిచ్చి పెంచింది. ఈనాడు కూడా ఆ యశోదాను చూడాలనుకుంటే వెంకటాచలంలో వెంకటారమణుని సన్నిధానంలో ఇప్పటికీ పిల్లవాడికి అన్నీ జాగ్రత్తగా అందుతున్నది లేనిది చూస్తూ వకులామాతగా కూర్చుంది. ఆయనకు హాని తెలియదు, వృద్ధి తెలియదు. ఒకనాడు ఉండడం, ఒకనాడు లేకపోవడం, పెరగడం తరగడం లాంటివి ఉండవు. అలాంటి వాడు ఆశ్చర్యంగా రోజురోజుకి అమ్మఒడిలో పెరుగుతున్నాడు. ఎంత తపస్సు చేసినా చూడటానికి వీలు కాని మూర్తి ఇవాళ ఏమీ చేతకాని గోపకాంతల ఇళ్లల్లో పెరిగి పెద్దవాడై ఆడుకుంటున్నాడు. నందరాజ్యంలో ప్రతి ఇంట్లోకి వెళ్ళి వారు నైవేద్యం పెట్టనవసరం లేకుండా తానే అడిగి తినేశాడు. ప్రత్యక్ష కైంకర్యం. ఎంత అదృష్టం! ఎంత చదువుకున్నా బ్రహ్మం ఎలా ఉంటుంది అంటే చెప్పడం కుదరదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనస్సు, వాక్కు ఇంకా మేము పరబ్రహ్మం గురించి చెప్పలేము అని ఎక్కడ తిరిగిపోయాయో అక్కడ పరబ్రహ్మం ఉంది. అటువంటి పరబ్రహ్మం గురించి ఏ చదువు చెప్పలేదో ఆ పరబ్రహ్మం ఇవాళ ఆ గోపకాంతల ఇంట్లో ఒక స్వరూపమై పెరిగి పెద్దవాడవుతున్నాడు. ఇది పరమాత్మ కారుణ్యం. ఏదైనా ఈశ్వరానుగ్రహంలో నుంచి వస్తుంది. ఒకానొక రోజున కంసుని ఇంటికి పూతన అనే రాక్షసి వచ్చింది. ఆవిడ బాలగాతకి. ఆవిడ శిశువులను చంపగలదు. శిశువులను ఎక్కడ ఉన్నా తొందరగా పసిగట్టగలదు.
ఆవిడ కామరూపిణి. రూపం మార్చుకొని భవనమునందు ప్రవేశించింది. ఆమె శిశువులను చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపుతున్నప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. విషమును పాలలా ఇస్తుంది. అటువంటి పాలు త్రాగి శిశువులు మరణిస్తారు. అది ఆవిడకు ఉన్న శక్తి. ఆమె చంపేదానిలా కనపడదు, పెంచేదానిలా కనపడుతుంది. ఇప్పుడు ఆవిడ వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఆమె ఆకాశం నుండి వస్తున్నప్పుడే నందుని భవనంలో ఉన్న కృష్ణ పరమాత్మను కనిపెట్టింది. లోపల ఉయ్యాల దగ్గరకు వెళ్ళింది. పర్యాంకం దగ్గరకు చేరింది. ఏ భావంతో చేరినా పరమేశ్వరుని దగ్గరకు చేరింది. ఆమె రాశీభూతమైన పిల్లవాని సౌందర్యమును చూసి, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను. కానీ ఇప్పుడు నా రూపమును మరుగుపరిచి చాలా అందమైన దానిలా వచ్చాను. ఈవిడ వస్తుంటే చరాచర ప్రపంచపు అంతటా నిండిపోయినవాడు, బాహ్యం నందు నిండిపోయినవాడు అయిన పరమాత్మకు ఈవిడ ఎందుకు వస్తుందో తెలుసు. కాలు చెయ్యి పొట్ట కింద పడితే తీసుకోవడం కూడా చేతకాని పిల్లవాడిలా జగత్తునంతా నిండి ఉండిన పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల నవ్వుకుంటూ ఒక దొంగ గుర్రు మొదలుపెట్టాడు. ఆమె దగ్గరకు వచ్చి చూసి ఎంత రాక్షసి అయినా ఆ బాలుని అందమునకు వశపడిపోయింది. ఆమె తెలియకుండానే, నేను నీ అందమును తీసేయడానికి ఇంత అందంగా వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు త్రాగితే ఎందుకు పనికి రాకుండా అయిపోతావు అని అంది. పూతన తెలియకుండా అలానే నలిన దలాక్ష అని పిలిచింది. తామర రేకుల వంటి కన్నులు ఉన్న పిల్లవాడా, ఎంత అందంగా ఉన్నావురా. నా పాలు ఒక్క గుక్కెడు తాగావంటే ఇంత అందం చుటుక్కున మాయమైపోతుంది. నా అందమేమిటో అప్పుడు చూద్దువు గాని. నీ అందానికి సార్థకత వస్తుంది. రా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తనం వాడి నోట్లో పెట్టబోతుంది. ఎక్కడో లోపల పని చేసుకుంటున్న రోహిణి, యశోదాదేవి దానిని చూశారు. అయ్యో అయ్యో, అదేమిటి అలా మా పిల్లవానికి పాలు ఇస్తున్నావు? మా పిల్లవాడు అన్ని స్త్రీల క్షీరంను స్వీకరించడు. ఆగు ఆగు అంటున్నారు. ఆవిడ సైన్యమంతా విషమే. ఒక్కసారి ఆ విషమును నోట్లో పెడితే చాలు అనుకుని గబగబా పిల్లవాడిని తీసి ఒడిలో పెట్టుకొని వాడి ముఖమును త్రిప్పి ఎలాగైనా సరే స్తనము నోట్లో పెట్టే ప్రయత్నం చేస్తుంది. కృష్ణుడు ఏమీ తెలియని వాడిలా ఆవులించాడు. ఒక్కసారి క్రీగంట చూశాడు. మరలా నిద్ర వచ్చేసిన వాడిలా కళ్ళు మూశాడు. మళ్ళీ కళ్ళు విప్పాడు. పాలు తాగక తప్పదా అన్నట్లుగా చూసి విసుక్కొని అయినా పాలను త్రాగడం అలవాటైన వాడిలా అమ్మ సైన్యం తాగినట్లే ఆ స్తనమును తన బుజ్జి వేళ్లతో పట్టుకొని గుటుకుమంటూ 2 గుక్కల పాలు తాగాడు. ఆ 2 గుక్కలలో ఆమె గుండెలలో ప్రాణముల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటినీ లాగేశాడు. ఇప్పటి వరకు తాగు తాగు అనడమే తప్ప వదులు వదులు అనడం తెలియదు. వదలరా బాబోయ్ అంటుంది పూతన. ఆయన పట్టుకుంటే వదులుతాడా? ఆయన తాగేశాడు. ఆయన పాలు గేయగానే ఆమె కామరూపం పోయి ఒక్కసారి గిరగిరా తిరుగుతూ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో కింద పడిపోయింది. 13 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయింది. పడిపోయేటప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. సన్యపానం చేస్తున్న కృష్ణుడు ఆవిడ గుండెల మీద ఉన్నాడు. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకొని గిరగిరా తిరిగి పడిపోయింది. ఆమె కూరలు నాగాటి చాలల్లా ఉన్నాయి. ముక్కు రంధ్రములు పెద్ద కొండ గుహల్లా ఉన్నాయి. పర్వత శిఖరములు ఎలా ఉంటాయో అటువంటి స్తనములు, పూతన కళ్ళు చీకటి నూతుల్లా ఉన్నాయి. ఆమె శరీరం చుట్టూ గోపగోపి జనమంతా నిలబడి ఎంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు ఆమె మీద ఉన్నాడని వాళ్ళకి తెలీదు. అక్కడ కృష్ణుడు ఉన్నాడనే విషయం యశోద, రోహిణులకు మాత్రమే తెలుసు. అయ్యో పిల్లాడు అని పూతన భుజముల మీద నుండి పర్వతంను ఎక్కినట్లు ఎక్కారు.
పసికూనైన కృష్ణునికి ప్రమాదం జరిగి ఉంటుందని వాళ్ళు అనుకున్నారు. కానీ కృష్ణుడు చక్కగా నవ్వుతూ హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాడిలా బోసి నవ్వుతూ ఉన్నాడు. వాళ్ళు అబ్బో ఎంత అదృష్టమో, పిల్లవాడు బతికి ఉన్నాడు అని పిల్లవాడిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి కింద పడిపోతే పిల్లవాడు భయపడి ఉంటాడని అనుకున్నారు. ఆయనక భయకృద్భయనాశనః అని ఆయనకు పేరు. గోపికలు అనుకుంటున్నారు వీళ్ళది పరమభక్తి అంటే. వాళ్ళకి కృష్ణుని గొప్పతనం తెలియదు. అయినా వారు కృష్ణుణ్ణి ప్రేమించారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి రక్ష పెట్టాలనుకుని గబగబా ఆవు దగ్గరికి తీసుకువెళ్లారు. ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఆవు మూత్రము ఆయన మీద చల్లి నీ శిరస్సును కేశవుడు రక్షించుగాక, కంఠమును ఋషికేశుడు రక్షించుగాక, హృదయము వామనుడు రక్షించుగాక, గర్భమును మాధవుడు రక్షించుగాక, తొడలను ముకుందుడు రక్షించుగాక అంటూ పరమాత్మ 12 నామములు పెట్టి బాలుని శరీరంలోని ప్రధానమైన అంగములను పేడ పూస్తూ రక్ష పెట్టారు. ఏమి భక్తిరా వీళ్ళది అని ఆయన మనసులో నవ్వుకుంటున్నాడు. ఇంతలో ఒక చిత్రమైన గమ్మత్తు జరిగింది. నందరాజ్యమునకు పూతన రావడానికి పూర్వం నందుడు మధుర వెళ్ళాడు. కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి ప్రతి ఏడాది కప్పం కట్టాలి. కప్పం కట్టడం కోసమని ధనమును తీసుకెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుణ్ణి చూడడానికి వెళ్ళాడు. వసుదేవుడు ఎదురు వచ్చి కౌగిలించుకుని నంద, నిన్ను కలవడం చాలా సంతోషం. నీకు కొడుకు పుట్టాడని విన్నాను. ఎంత ఐశ్వర్యం ఉన్నా పిల్లలు లేని ఇండ్లు ఐశ్వర్యం లేని ఇండ్లే కదా. అందుకని నువ్వు గొప్ప ఐశ్వర్యమును పొందావు. నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. అప్పుడు నందుడు, నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీ 6 కుమారులు పుట్టారు. కానీ ఆ 6 దుష్టుడు కంసుడు సంవరించాడు. వసుదేవ, నీవేమీ బెంగ పెట్టుకోవద్దు. నా కొడుకు నీ కొడుకే అని అన్నాడు. నిజమునకు కృష్ణుడు వాసుదేవుడి కొడుకే కదా. వాసుదేవుడు త్రికాలవేది. అప్పుడు వసుదేవుడు, నందరాజ్యంలో ఉత్పాతములు జరగబోతున్నాయి. నువ్వు తొందరగా బయలుదేరి నందరాజ్యమునకు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే కంసుడు కృష్ణుణ్ణి హతమార్చాలని ప్రయత్నిస్తున్నాడు అని తెలుసు. నందుడు గబగబా బయలుదేరి తిరిగి వచ్చేస్తున్నాడు. దారిలో పడి ఉన్న రాక్షసి శరీరంను చూశాడు. వసుదేవుడు చెప్పినది యథార్థమని గ్రహించారు. ఆ శరీరంనంతటిని ఊరికి దూరంగా తీసుకువెళ్ళి పెద్ద కుప్ప వేసి అగ్నిహోత్రమును వెలిగించారు. ఆవిడ రాక్షసి, శరీరం కొవ్వుతో నిండిపోయి ఉంది కాబట్టి అది కాలుతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అగరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి వాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. కృష్ణుడు పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆమె శరీరంలో ఉన్న పాపమును కూడా త్రాగేశాడు. పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది. కృష్ణుడి కాళ్ళు చేతులు తగిలినంత మాత్రం చేత నిత్యంగా శ్రీమన్నారాయణుడికి తల్లి ఉంటే ఏ లోకములకు వెళుతుందో ఆ లోకములకు పూతన వెళ్ళిపోయింది. మరి ఆ పిల్లవాడు నా కొడుకు అనే ప్రేమతో పాలిచ్చిన తల్లికి ఏ స్థితికి వెళుతుందో వాళ్ళు వెళ్ళే స్థితిని నేను చెప్పలేను అన్నారు పోతన గారు. ఇది పూతన సంవార ఘట్టం. ఈ ఘట్టంను తాత్వికంగా పరిశీలించాలి. భాగవత దశమ స్కందం ఉపనిషత్ జ్ఞానం. ఆవిడ పేరు పూతన, అమరకోశం, పునాతి దేహం. పూతన అని అర్థం చెప్పింది. దేహంను పవిత్రంగా చేయడానికి పూతన అనే పేరు. మనకి సంబంధించిన ఒక వస్తువును చూపించి ఎవరిది అని ప్రశ్నిస్తే నాది అని చెప్తాం. అయితే ఇప్పుడు నేను అనబడే నువ్వు ఎవరు? దానికి జవాబు మనకే తెలియదు. అదే పెద్ద అజ్ఞానం. నేను అంటున్నది ఏది అంటే తెలియక నేను చీకటితో అజ్ఞానంతో కప్పివేశాం. అదే పూతన.
అవిద్య. నేనుకు నాది తోడవుతుంది. నేను అనేది అబద్ధం. ఈ అబద్ధమునకు నాది అనే మరి ఒక అబద్ధం తోడవుతుంది. దీనికి అస్తిత్వం లేదు. నా అన్నప్పుడల్లా ఒక పాశం వేసుకుంటున్నాడు. ఎన్ని వేసుకుంటే అంత పశువు అవుతున్నాడు. పశువుకి అజ్ఞానం, అవిద్య ఉంటాయి. నేను, నాది అనే పూతన రెండు స్తనములు. ఇందులోంచి విషయములను ఇస్తుంది. విషయమే విషము. దేహం ఎప్పుడూ సుఖమునే కోరుతుంది. కానీ దేహ సంబంధమైన సుఖములు విషంతో సమానమైనవి. అవి ఎప్పటికీ దేహి సూక్ష్మ రూపమును తెలియనివో. అలా తెలియకుండా జీవుడు ఈ అబద్ధంలోనే చచ్చిపోతాడు. దీనిని ఏమైనా చేయగలమా? ఏ పని చేసినా దానిని భగవత్ ప్రసాదమని భావించాలి. భగవతార్పణ చేసి సుఖములను అనుభవిస్తే అవి మన పట్ల విషములు కావు, అమృతములు అయిపోతాయి. భగవంతుడికి అర్పించడం వలన లోపల శుద్ధి జరుగుతుంది. శుద్ధి లేకుండా తింటే విషమైపోతుంది. పూతన కృష్ణునికి విషపూరిత సన్యంనిచ్చింది. విషము అమృతం అయిపోయింది. మీరు కూడా అన్నిటినీ ఈశ్వరుడికి చెప్పి తినడం అలవాటు అయితే అది అమృతమవుతుంది. మనసును, దేహమును కూడా శోచపరచగలదు. ఈశ్వరుని వైపు తిప్పగలదు. ఈ రహస్యమును ఆవిష్కరించడమే పూతన సంవారం నందు ఉన్న పెద్ద ప్రయత్నం. ప్రకృతి వికారమైన శరీరము పైకి అందంగా ఉన్నట్లు ఉంటుంది. కానీ దీని యందే ఉండిపోతే, అసత్యమైన నేను నందు మీరు ఉండిపోతే అది అమృతత్వమును ఇవ్వదు. అసత్యమైన నేను సత్యమును తెలుసుకోవడానికి ప్రసాద బుద్ధితో భక్తి వైపు వెళ్ళినట్లయితే ఆ భక్తి ఒకనాడు జ్ఞానమవుతుంది. జ్ఞానం ఎప్పుడు కలిగేది మనం చెప్పలేము. మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలంటే ముందు భక్తితోనే ప్రారంభించాలి. అది ఎప్పుడో జ్ఞానం అవుతుంది. జ్ఞానంను అగ్నిహోత్రంతో పోలుస్తారు. మీకు తెలియకుండానే ఒక రోజున ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అప్పుడు అసలు నేనును తెలుసుకుంటారు. అది తెలుసుకోవడానికి భక్తి నుండే వెళ్ళాలి. అదే పూతన సంవార ఘట్టం. అందుకనే కృష్ణుని మొదటి లీల పూతన సంహారంతో మొదలవుతుంది. ఇది దేహమును పవిత్రం చేసింది. అపవిత్రమైనది పవిత్రమైంది. పవిత్రం అవగానే లోపల ఉన్న వస్తువును తెలుసుకోవడానికి ఇది ఉపకరణగా మారిపోతుంది. మారిపోయి అసలు నేనును పసిగట్టగలిగిన స్థితికి తీసుకువెళుతుంది. ఈ ఘట్టమును పరమోత్కృష్టమైన, పరమ పావనమైన ఘట్టంగా పెద్దలు ఆవిష్కరిస్తారు.